ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేవు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయఢంకా మోగించడం, దీంతో పాటు కూటమిని సునాయాసంగా అధికారంలోకి జనసేన తీసుకురావడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. ఇక పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన జనసేనాని ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో చూస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ సంబరాలను, ఆనందాన్ని రెట్టింపు చేసే ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ గ్రాండ్ సినీ ఎంట్రీ. ఇక అఖీరా సినిమా ఎంట్రీపై ఎప్పటి నుంచో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. వీటిపై అఖీరా తల్లి రేణు దేశాయ్ కూడా పలు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అఖీరాకి హీరోగా ఇండస్ట్రీకి రావాలని లేదేమో, ఒకవేళ టెక్నీషియన్ ఏమైనా అవుతాడేమో అని కూడా చెప్పారు. కానీ ఏది కావాలన్నా తన ఇష్టమంటూ రేణు దేశాయ్ అన్నారు. అయితే తాజాగా అఖీరా గ్రాండ్ ఎంట్రీ అంతా సిద్దమవుతుంది అంటూ ఒక న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం అఖీరా కోసం ఒక పాన్ ఇండియా లవ్ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్టును నిర్మించబోతుందట. అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుందంటూ చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ పవన్ మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఈ వార్త మంచి జోష్ ఇస్తుంది. అందులోనూ ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ ఎక్కడికి వెళ్లినా వెంట అఖీరా కనిపిస్తూనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నుంచి మోదీ మీటింగ్ వరకు పవన్ తో అఖీరా ఉన్నాడు. ఇక నిన్న మెగాస్టార్ ఇంటర్ జరిగిన సంబరాల్లో కూడా అఖీరా సందడి చేశాడు. పవన్ వారసుడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడడానికి 6 అడుగుల బుల్లెట్లా ఉన్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ సినీ ఎంట్రీకి మాత్రం అఖీరాకి ఇంకా టైం పట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అఖీరా వయసు 20 సంవత్సరాలు మాత్రమే. ఎలా లేదన్నా అఖీరా మరో 3-4 ఏళ్లైనా పడుతుందేమో అని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ఇక నటన సంగతి పక్కన పెడితే అఖీరాకి మంచి ఎడిటింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. పవన్ పై ఇప్పటికే పలు వీడియోలను స్వయంగా అఖీరా ఎడిట్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల రేణు దేశాయ్ కూడా అఖీరా ఎడిట్ చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. మరి త్వరలోనే మెగా ఫ్యాన్స్ కి అఖీరా గుడ్ న్యూస్ చెబుతాడేమో చూడాలి మరి.